ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలండి? పరీక్షలు బాగా రాశారా? మేము ప్రతిదినము మీ పిల్లల కొరకు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేశాం. తప్పకుండా దేవుడు మంచి మార్కులు దేవుడు అనుగ్రహిస్తాడు వాళ్ళకి. రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. 101వ కీర్తన మొదటి వచనం. నేను కృపను గురించి న్యాయం గురించి పాడేదను. ప్రియులారా, ఈ భూమి మీద మనం ఎక్కువగా ఉదయం లేచిన వెంటనే రెండు విషయాల గురించి మనం ఎక్కువగా తలపోసుకోవాలి. మొదటిగా దేవుని కృప, రెండోది స్తుతులండి. ఈ రెండు పదాలు మన నోట్లో రాకుండా మన జీవిత చర్య ప్రారంభం కాకూడదు. ఎందుకంటే దేవుని కృప ద్వారానే నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఈ ఉద్యోగము దేవుని కృప, ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఈ బిడ్డలు దేవుని కృప, ఈరోజు నువ్వు చేస్తున్న ఈ సేవ దేవుని కృప, ఈరోజు నువ్వు కలిగినటువంటి వాహనాలు దేవుని కృప. ఈ స్థితిలో నువ్వు ఉండడానికి ప్రియ తమ్ముడా వినండి, ఎటు చూడండి నన్ను ఒకసారి. నీవు కలిగి ఉన్న ఈ చదువు, ఈ ఉద్యోగము వేసే కృప. దాన్ని తలపోసుకోండి, వెర్రవేగకండి, అతిశయించకండి, పొంగిపోకండి. దేవుని కృపను బట్టి ఈ స్థితిలో ఉన్నా. నేను ఎప్పుడు కూడా కారులో ప్రయాణం చేసినప్పుడు డ్రైవింగ్ చేస్తూనే ఏడుస్తాను. ఎందుకు ఏడుస్తానంటే కృపను తలుచుకొని. ఒకసారి ఆ బైక్లో మేము నలుగురు వెళ్ళేవాళ్ళం. ఎంతో దూరం సేవకు ప్రయాణం చేసాం, 100 కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళం. అలా వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి స్టాండ్ నేను ఆ ట్యాంక్ మీద కూర్చొని బైక్ దూలేవాళ్ళని, సరిపోదు నలుగురికి. చాలా కొన్ని సందర్భాల్లో పడిపోయాం. ఆ స్థితి నుంచి దేవుడి కారులో మమ్మల్ని తీసుకెళ్తున్నప్పుడు ఆ కృపను తలుచుకొని ఏడుస్తాను. మన కృపని తలపోసుకోవాలి.